लॉर्ड्स इंजीनियरिंग कॉलेज हैदराबाद का वाहिद मुस्लिम माइनॉरिटी इंस्टीट्यूशन। पिछले साल 200 से ज्यादा स्टूडेंट्स को मिली है यहाँ पर बड़े कंपनीज में प्लेसमेंट, जिनमें सबसे ज्यादा सालाना 13 लाख रुपए की सैलरी भी मौजूद है। एडमिशन्स और डिटेल्स के लिए नंबर्स पर कांटेक्ट करें। अस्सलाम वालेकुम नाज़रीन, आइए डालते हैं आज की अहम खबर पर। आज की हमारी ये खबर है तेलंगाना बीजेपी वर्किंग प्रेसिडेंट बंटी संजय को लेकर। बंटी संजय, आप बंडी मत समझिए, ठेला बंडी, चाय की बंडी, प्याज की बंडी, ऐसी कोई बंडी नहीं है। इनका नाम है बंटी संजय। बंटी संजय ने एक स्टेटमेंट दिया और उन्होंने ये कहा कि हैदराबाद पुराना शहर पाकिस्तान बन चुका है, मैं यहाँ पर जो है सर्जिकल स्ट्राइक करूँगा। सर्जिकल स्ट्राइक यहाँ पर क्यों करेंगे आप? अगर आपको सर्जिकल स्ट्राइक करने का इतना ही शौक़ है, अगर आप में इतना ही दम है, तो चाइना के बॉर्डर पर जाइए, क्योंकि चाइना जो है जुल्म सितम ज़्यादा ही कर रहा है हमारे देश के ऊपर। हमारे देश के अंदर घुस गया, लेकिन आप में इतनी हिम्मत नहीं कि बॉर्डर में जाकर अपने देश को बचाए। बस शहर के गलियों चौपारों पर ठहरकर आप बड़े बड़े बातें कर सकते हैं, इसके अलावा और कुछ नहीं कर सकते हैं। वहीं पर इनकी जवाबी कार्रवाई में टीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर ने कहा ये सिर्फ बातें हैं, ये बातों में कोई दम नहीं। तो आइए दोनों की ये स्पीच हम आपको दिखाते हैं। మళ్ళా అడ్డదారులు గెలిచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అందుకే గెలువు అని చెప్పి పక్కకి ఇంకోటి వేసుకోండి. ఎవరాలు ఓవేసి ఇవాళ అంటున్నాడు, నేను బిడ్డ బావనో బామడదో మనకెందుకు కానీ పాపం నిన్న అంటున్నాడు ఓవేసి. ఏమంటున్నాడంటే హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారట. హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉంటే ఇలా అమిత్ షా ఏం చేస్తుండో అన్నాడు. బిడ్డ ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత బిడ్డ నీ పాత బస్సు మీద సర్జికల్ స్ట్రైక్ చేసి వల్ల ఈ రోహింగ్యాలను, ఈ పాకిస్తాన్ నా కొడుకులను తరిమి కొట్టే బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. రోహింగ్యాల ఓటర్ లేని ఎన్నికలు జరగాలి, పాకిస్తాన్ లుచ్చా నా కొడుకుల ఓట్లు లేని ఎన్నికలు జరగాలి, ఆఫ్ఘనిస్తాన్ కొడుకునేటువంటి ఓటర్లు లేని ఎన్నికలు ఈ భాగ్యనగర్ లో జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా కేవలం ఒక వర్గం కోసం మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు ఇస్తూ కేవలం ముస్లింల ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం సెక్యులర్ 80% ఉన్న హిందువుల కోసం హిందువుల మనోభావాలు కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా లేదు. కాబట్టి విషయం జిమ్ముడు ఒక్కటే తెలుసు, హిందూ ముస్లిం అంటారు. ఏంది హిందూ ముస్లిం, ఏంది పంచాయత్? ఇవాళ ఆయన ఇంకా దారుణమైన మాట మాట్లాడింది. ఆయన పేరేంది, ఆయన బీజేపీ పార్టీ ఆయన అంటాడు హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం మమ్మల్ని జిహెచ్ఎంసీ మీద గెలిపిస్తే అంటాడు. హైదరాబాద్ ఏమైనా పాకిస్తాన్ ఉందా? ఏమైనా హోష్ ఉన్నదా నీకు? అసలు మెదడు ఉన్నదా? మెదడు మోకాలకు పోయిందా? ఏం మాట్లాడుతున్నావు? సర్జికల్ స్ట్రైక్ దేని మీద చేయాలి? ప్రభుత్వంలో ఉన్నోడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే పేదరికం మీద చేయాలి, సర్జికల్ స్ట్రైక్ చేస్తే నిరుద్యోగం మీద చేయాలి, సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు చూడు మీ ఉత్తరప్రదేశ్ లో, వాళ్ళ మీద చేయాలి తప్ప హైదరాబాద్ మీద ఏం చేస్తావు? ఏమైంది హైదరాబాద్ కు? కలిసిమెలిసి ఉన్నందుకు చేస్తావు ఆ సర్జికల్ స్ట్రైక్? ఏం పుట్టింది, ఏం రోగం పట్టింది మీకు? 4 ఓట్ల కోసం, 4 సీట్ల కోసం పచ్చటి హైదరాబాద్ లో అగ్గి పెడతారా? ఇక్కడున్న మీ అందరూ ఆలోచించాలి. 4 ఓట్లు 4 సీట్ల కోసం 6 ఏళ్లుగా అన్నదమ్ముల్లా కలిసిన హైదరాబాద్ లో హిందూ ముస్లిం సిక్కు క్రిస్టియన్ అనే తేడా లేకుండా కలిసిన హైదరాబాద్ లో చిచ్చు పెడుతుంటే చూస్తూ ఊరుకుందామా? లేదా మన ఏ కేసీఆర్ గారి నాయకత్వంలోనైతే ప్రశాంతంగా అభివృద్ధిలో ముందుకు పోతున్నామో ఆ కేసీఆర్ గారి నాయకత్వం A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद।